నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అటు తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, ఈ రెండు యూనివర్సిటీస్ నిర్వహించినటువంటి కూచిపూడి సర్టిఫికేట్ మరియు డిప్లొమా స్థాయి నృత్య పరీక్షలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం రెండు రాష్ట్రాలలో జరిగిన ఈ పరీక్షలకు నేను నా విద్యార్థులను అటెంప్ట్ చేయించడం జరిగింది. అలాగే మరికొంతమంది గురువులకు నట్టువాంగం చేయడం కూడా జరిగింది. అక్కడ నేను గమనించినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా న్యాయ నిర్ణేతల యొక్క సూచనలను వినడం, అలాగే ఇతర గురువుల యొక్క అనుభవాలను వారితో మాటలలో తెలుసుకోవడం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టంగా నాకు కనిపించాయి. ఆ కనిపించినటువంటి విషయాలను మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆ పరిశీలనలన్నిటినీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది, పూర్తిగా సిలబస్ నేర్చుకోకుండా వచ్చేస్తున్నారు పిల్లలు. అది మన మొట్టమొదటి బాధ్యత కదా. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ అంటే కేవలం 1-2 అంశాలు నేర్చుకుని వెళ్ళడం అయితే కాదు కదా. సిలబస్ లో ఉన్న ప్రతి అంశాన్ని ఒకే విధంగా సంపూర్ణంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇది ఒకటి. అది అడగరు ఇది అడగరు అనేటువంటి ఆలోచనలతో, అంచనాలతో సరి అయిన సంపూర్ణత లేకుండానే ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తున్నారు. పూర్తి సిలబస్ పై అవగాహన ఉన్న విద్యార్థికి మాత్రమే పరీక్షల్లో నిజమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. రెండోది, రివిజన్ లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అదేమిటంటే నేటి పిల్లలందరికీ కూడా స్కూల్స్, కాలేజెస్, ట్యూషన్స్, ఇంకొక పక్కన ప్రాజెక్ట్స్, ఇలాగా అనేక రకాల బిజీ అయిపోయాయి చాలా పిల్లలు. ఈ బిజీ షెడ్యూల్ మధ్యన డాన్స్ కు సరైన రివిజన్ చేసేందుకు సమయం దొరకట్లేదు, సహజంగానే దొరకట్లేదు. నేర్చుకున్నటువంటి అంశాలను మళ్ళీ మళ్ళీ సాధన చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లము ఎగ్జామ్ హాల్లో స్పష్టంగా కనిపించేస్తాం. సహజంగానే వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే గమనించండి, పిల్లలకు కాస్త సమయం ఇచ్చేటువంటి అవకాశం చూసుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని రివిజన్ చేయడం కూడా అంతే ముఖ్యం అనేది నాకు అర్థమైనటువంటి విషయం అక్కడ. ఇంకా మూడో విషయం, సాహిత్య అర్థాలు తెలియకపోవటం, భావం రాకపోవటం. చాలా మంది విద్యార్థులు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పాటలు నేర్చుకుంటున్నారు, పాటకు ఎట్లాగా అభినయం చేయాలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. స్టెప్స్ నేర్చుకుంటున్నారు, కానీ ఆ ప్రతి పదం యొక్క అర్థం తెలియకపోవటం వల్ల భావ వ్యక్తీకరణ జరగట్లేదు. ఆ సాహిత్యం యొక్క అర్థం తెలియకపోవడం వల్ల టీచర్ ఏమి చేశారో ఆ ఎక్స్ప్రెషన్ కాపీ చేస్తున్నారో, లేక ఆ కాపీ చేసింది ఆ క్షణంలో మర్చిపోతున్నో జరుగుతుంది తప్ప, లేదా ఏ సీనియర్ విద్యార్థినో చూసి ఆ భావాన్ని అనుకరించడమో జరుగుతుందేమో అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ భావాన్ని అర్థం చేసుకుని దాన్ని వాళ్ళ స్వతహాగా వచ్చేటువంటి ఒక అభినయాన్ని ప్రదర్శించట్లేదు. ఎందుకు ఆ భావం చేస్తున్నామో తెలియదు, దానికి సరైన అర్థం పూర్తిగా తెలియదు వారికి. సాహిత్యం అర్థం తెలియకపోతే భావం పరికించబడదు. అది ఖచ్చితంగా పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. ఇది తెలుసుకున్నారనుకోండి, భావం సహజంగానే వస్తుంది. మీరు ఎవరిని అనుకరించాల్సిన అవసరం ఉండదు కదా. అది కనుక లేదు అనుకోండి, ఏమవుతుందంటే ఇది కేవలం ఒక ముఖ కవళికలు, ప్రదర్శన, ఊరికే అట్లా అతికిచ్చి పెట్టినట్టుగా ఉంటుంది. అలాగే కొద్దిమంది జరిగింది. ఇంకా మరో విషయం ఏమిటంటే, ఎగ్జామ్ అంటే భయం. పరీక్ష హాల్లో కొంతమంది పిల్లలు వణికిపోవడం చూశాను, చెయ్యి వణికిపోవడం, కాలు వణికిపోవడం చూశాను. కొంతమంది మొదలుపెట్టే ముందు నుంచి భయపడుతున్నారు. ఆ భయానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? సరైన ప్రిపరేషన్ లేకపోవడం. ప్రిపరేషన్ ఉండట్లేదు, సాధన చెయ్యట్లేదు. సాధన బాగా చేసిన విద్యార్థి కూడా పరీక్ష అంటే భయపడిపోతున్నారు. పరీక్షకులని ఏదో ఒక భయం పెట్టేవారిగా వీళ్ళు చూడటం మొదలెడుతున్నారు. అలా అనుకోకూడదు. వాళ్ళు ఉన్నది కూడా మీ గురువు లాంటి మరొక గురువు, ఒక స్థాయి పెరిగినటువంటి గురువు. వారి ముందు మీరు చూపించడం అనేది మీ అదృష్టంగా భావించాలి. దాన్ని ఇంకొంచెం బాగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాలి. అల్టిమేట్లీ ఇది ఒక ప్రదర్శనాత్మక కళ కదా. ప్రదర్శించడం ప్రాథమికమైన విషయం కదా. దానిలోనే మీరు వణికిపోతే మీరు ఇంతదాకా మీ దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నది ఏంటి? ఇంతకాలం నువ్వు స్టేజ్ పైన వందలాది మంది ముందు, వేలాది మంది ముందు నువ్వు చేసిన ప్రదర్శనలకు అర్థమేమిటి? ఒక గురువు గారు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి భయపడే నువ్వు ఏ విధంగా అటెంప్ట్ చేయడానికి ఎలిజిబుల్ అనుకుంటావు చెప్పమ్మా? స్టూడెంట్ ఇది అర్థం చేసుకోవాలి. దీనికి సరైన బ్యాక్ సపోర్ట్ పేరెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఎగ్జామ్ కట్టేసాం, అలా ఎలా చేసినా సరిపోతుంది, ఈ ఆలోచన
పూర్తిగా తప్పు ఇది, అది అర్థం చేసుకోండి. ఇక తర్వాత విషయం, డాన్స్ కి కూడా అకాడమిక్స్ లాగే ప్రాధాన్యత ఇవ్వండి, ఇస్తేనే ఎగ్జామ్ కి కట్టండి. మనం అకాడమిక్స్ లో ఆలోచించండి, 90%, 99%, 90% వస్తే ఆ 10 ఎందుకు తగ్గిందో ఆలోచిస్తున్నారు అకాడమిక్స్ లో. మరి డాన్స్ అలా కాదా? ఆలోచించండి, 99 మార్కులు రావాల్సిందే, 90 వస్తే మిగతా 9 ఎందుకు తగ్గాయి అని ఎంత కష్టపడుతున్నారు పిల్లలు. అదే స్థాయిలో కృషి నాట్య విద్యలో కూడా ఉండాలి కదా. బికాస్ అందరికీ ఉండకపోవచ్చు. యు ఆర్ అటెంప్టింగ్ అన్ ఎగ్జామినేషన్ యా. స్కూల్ ఉందని, ట్యూషన్ ఉందని, లేదా స్పెషల్ క్లాస్ ఏదో ఉందని, సో ఇవన్నీ ఉంటాయని ముందే తెలుసు కదా మీకు. అవి తెలుసుకునే కదా ఈ సర్టిఫికేట్ ఎగ్జామ్ కి, డిప్లొమా ఎగ్జామ్ కి మీరు కట్టిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తే ఇంక పిల్లలకు ఒక నిబద్ధత ఎక్కడి చూస్తుంది. డాన్స్ ని నిజంగా నేర్చుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు రెగ్యులర్ క్లాసెస్ కి పంపించండి మీ పిల్లల్ని. టీచర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి. చాలా మందితో మాట్లాడారు. నిరంతర సాధన అవసరం వారికి, అది తప్పనిసరి. దాన్ని మిస్ చేస్తే మీరు ప్రాపర్ గా చేసిన విధానం అవ్వదు, అది గమనించుకోవాలి. తర్వాత థియరీని బట్టి పట్టేస్తున్నారు. ఆ థియరీ ఎగ్జామ్ కోసం సరిపోతుంది. థియరీ కేవలం కంఠస్థం చేయడం కోసం, ఎగ్జామ్ లో వదిలేయడం కోసం, అది కాదు కదా. మొన్న జరిగిన ఒక ఎగ్జామ్ లో, ప్రాక్టికల్ ఎగ్జామ్ లో నీలమేఘ శరీర అనేటువంటి ఒక అంశాన్ని చేసింది పాపాయి. అందులో కలబ సుందర గమన కస్తూరి శోభితాన అభినయం బాగానే చేసింది. అంటే ఏంటమ్మా కలబ సుందర గమన అంటే ఏమిటి అని అడిగారు. చెప్పలేకపోయింది పాపాయి. కలబం అంటే ఏనుగు వలె అందంగా మెల్లగా నడుస్తున్నటువంటి కృష్ణుణ్ణి అభినయిస్తున్నామని చెప్పడం. సో ఆ ప్రాథమికమైనటువంటి సాహిత్య అర్థాలను తెలుసుకోకుండా వస్తున్నారు. సగమేమో తెలుసుకోకుండా వస్తున్నారు, సగం తెలిసినవి కూడా భయంతో పోగొట్టుకుంటున్నారు. మీకు మార్కులు వేయాలని, ఎంతో ఎంకరేజ్ చేయాలని జడ్జెస్ ఉంటుంది. చాలా చక్కగా ఆలోచిస్తున్నారు జడ్జెస్ కూడా. ఎంకరేజ్ చేద్దాం, మన ఆర్ట్ ఫీల్డ్ లో ఇక్కడ దాకా వస్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు. కానీ మీరు సపోర్ట్ చేయట్లేదే. తర్వాత ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, ఈ అర్థాలని, ఇది ఒక అర్థం తీసుకోండి. ఫస్ట్ పాయింట్ అర్థం తెలుసుకోవటం. సాంప్రదాయం అసలు ఏది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందని తెలుసుకోలేనప్పుడు నువ్వు చేసే ఉపయోగం ఉండదు. నాట్యం అనేది కేవలం శరీర కదలిక కాదు, దాంతోపాటు జ్ఞానం కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. ఇక తర్వాత విషయము, రిహార్సల్స్ అనేది పరీక్షలో సగం విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ కి ముందు రిహార్సల్స్ కి రావట్లేదని కొంతమంది టీచర్స్ నాతో మాట్లాడటం జరుగుతుంది. రిహార్సల్స్ కి ఎందుకు రావట్లేదని ఆలోచిస్తుంటే పేరెంట్స్కి ఏమో అకాడమిక్స్ సంబంధించినటువంటి విషయాలు ఇబ్బంది పడుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రకమైన విషయాలని రెండింటిని బేరీజ్ వేసుకోవడానికి ఇటుపక్క పేరెంట్స్, అటు టీచర్స్ ఎంతో కొంత పిల్లలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా ఎగ్జామ్ మాదిరిగానే రిహార్సల్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో పైన చేతులు ఊపేసి నాకు వచ్చింది అనే ఆలోచన మనసుకు రావడం కాదు. పెర్ఫామ్ ఓవర్ దేర్ కదా. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముగించాలి, మధ్యలో అడిగితే పాటని ఎలా చెయ్యాలి. కొంతమంది పాట పూర్తిగా నేర్చుకుంటున్నారు, మధ్యలో అడిగితే తలబడిపోతున్నారు. ఇవన్నీ ముందే ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ రోజు భయం అనేది ఉండదు. చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా ఉండదని చెప్పలేదు కానీ చాలా వరకు తగ్గిపోతుంది. న్యాయ నిర్ణేతలు చెప్తున్నానండి, ఇటు కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ చక్కగా వాడు ప్రోత్సహించాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది విద్యార్థులు అనుకునేది జడ్జెస్ కేవలం మార్కులు వేయడానికి మాత్రమే వస్తారని. ఎంత మాత్రమూ కాదు, అది మీ అవివేకం. అందుకోసం కాదు వాళ్ళు వచ్చేది. నేను గమనించిన విషయం చెప్తాను వినండి, అది పూర్తిగా వేరు. జడ్జెస్ కూడా విద్యార్థులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అది స్పష్టంగా కనిపిస్తోంది మాకు. వాళ్ళు సహకరిస్తున్నారు. ఏమ్మా గుర్తురాలేదా, కూర్చుంటావా, ఎంత చక్కగా ఉన్నారు. భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన విద్యార్థులు లోపల నుంచి ఆ భయాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. కనీస స్పందన కూడా, రెగ్యులర్ లైఫ్ లో వచ్చే స్పందన కూడా రాకపోతే ఎట్లా? అలాంటి పిల్లల్ని మేము చూసాం. జడ్జెస్ కి బాధగా ఉంటుంది. అందుకే ఒక్కటి అర్థం చేసుకోండి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేసుకోండి, చిరునవ్వుతో ప్రదర్శన ఇవ్వండి. నేను ఎగ్జామ్ కు ముందు ఒక వీడియో చేశాను ఎలా అటెంప్ట్ చేయాలని. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను.
కూచిపూడి అంటే సంస్కారం కూడా, అదొక పెద్ద విషయం అయిపోయింది. ఇది నాకు చాలా ముఖ్యంగా అనిపించిన విషయం ఇదైతే మాత్రం. అరే నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నావంటే నీ దగ్గర నుంచి ఒక సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు. సరే విద్య అదంతా సెకండరీ థింగ్. కేవలం అడుగులు నేర్చుకోవటం, ఐటమ్స్ నేర్చుకోవడం కాదు, ఇది ఒక సంస్కారం అనేది నేను తెలుసుకోవాలి. ఎందుకు? ఇది సాంప్రదాయ నృత్యం కదా, ఒక ఆచారం ఉంది కదా, మొదటి నుంచి వచ్చినటువంటి సందర్భం. చాలా మంది నమస్కారం చేయమంటే పెద్ద నమస్కారం తెలియట్లేదు వాళ్ళకి. తై తక తత హితతో తకిట జను తద్దింత కతో తయ్యతో తత హితతో తతై తహిత కిట్ట తక తది కిట్టతో తతై తహిత కిట్ట తక తది కిట్టతో తక తెగి జను తద్దీం కిట్టకు తద్ది దండ తద్దిం తద్ది దండాం దిన్ తద్ది దండ తద్దిన్ తద్ది దండాం తదిన్ తగ దిగు తగ దిగు తదిగిన తొంత. ఇలాగా నటువాంగ చేసినటువంటి మీ టీచర్ గారు పెద్ద నమస్కారం చేస్తున్నప్పుడు విచిత్రం ఎట్లా అనిపించిందంటే, పెద్ద నమస్కారం టీచర్స్ చెప్తే అక్కడికి వచ్చి నమస్కారం తప్పులు చేసే పిల్లలు చేశారు విచిత్రంగా. అదో చాలా ఇబ్బంది అనిపించింది నాకు. కంగారు, టెన్షన్, అట్లయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. మనం సాంప్రదాయానికి నష్టం అది నిజానికి మన వల్ల. ఒక విషయాన్ని కొంతమంది న్యాయ నిర్ణేతలు చాలా ప్రత్యేకంగా చూస్తారు, మీలో ఎంత వివరంతో చూస్తారు. దాని పరంగా కొన్ని మార్కులు వేయొచ్చు అనే విషయం కోసం. ప్రతి గురువు, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఇది అని తెలుసుకోవాలి. ఒక ప్రోటోకాల్ని మనకి ఎట్లాగో ఇవ్వకనే ఇచ్చున్నారు. ఆ ప్రోటోకాల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా పెర్ఫామ్ చేయండి ఎగ్జామ్స్లో. ఈ వీడియోలో నేను మీకు చెప్పినటువంటి విషయాలు ఎవరిని విమర్శించడానికైతే కాదు, అది అర్థం చేసుకోండి. ఫస్ట్ మన కూచిపూడి నాట్యం యొక్క విద్యా ప్రమాణాలు అనేవి మెరుగుపరచాలి, మెరుగుపరుచుకోవడానికి ఎంతో కొంత మనందరం సహకరించుకోవాలి ఒకరికొకరు అనేటువంటి విషయం మాత్రమే నా మనసులో ఉంది. పూర్తి సిలబస్, నిరంతర సాధన, సాహిత్య అవగాహన, థియరీపై పట్టు ఉండటం, సాంప్రదాయానికి గౌరవం ఇవ్వటం, ఈ 5 విషయాలని కూడా ఖచ్చితంగా ఏ పరీక్షలోనైనా సరే విద్యార్థి తప్పకుండా పాటించాల్సినటువంటి విషయాలు. మనమందరం కలిసి కూచిపూడి విద్యను మరింత ఉన్నతి స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా పర్సనల్ ఒపీనియన్. జై కూచిపూడి. నమస్తే. Rudra TV, digital wing of Rudra Kalakshetram.